జలప్రళయం రాబోతుంది, మార్గం ఓడ, జలప్రళయం రాబోతుంది, మార్గం ఓడ, రండి ఓడలోనికి ప్రవేశించండి లేదా పోతారు. బ్రతుకులు మార్చుకుని ఓడలోనికి ప్రవేశించండి లేదా పోతారు అని 100 సంవత్సరాల పాటు ప్రపంచానికి మాటలు వినబడ్డాయి. దేవుని మాటలు ఎవడు లెక్క చేయలేదండి. వెర్రితనంగా అనిపించిందండి ఆ మాట వాళ్ళకి, వెర్రితనంగా అనిపించింది. శవాలు శవాలు, గుట్టలు 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 గుట్టలుగా ప్రపంచం అంతా రాలిపోయారు, కుళ్ళిపోయాయి వాళ్ళ శవాలు, కొట్టుకుపోయారు ఆ జలప్రళయంలో. ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడ్డారు. అప్పుడు దేవుడు ఒక సూచన చూపించాడండి. అప్పుడు దేవుడు ఒక సూచన చూపించాడు. జలప్రళయం అంతా ముగిసిపోయిన తర్వాత, జలప్రళయం అంతా పూర్తయిపోయిన తర్వాత దేవుడు ఒక సూచన చూపించాడు. ఆ సూచన మీరు ఏంటో జాగ్రత్తగా ఇప్పుడు చూడగలిగితే ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం 9వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. దేనికి దేనికి గుర్తట చెప్పాలి. ఇప్పుడు ఇంద్రధనుస్సు చూడగానే ప్రపంచానికి ఏం గుర్తుకు రావాలి? రెయిన్బో, 7 రంగుల ఇంద్రధనుస్సు, 7 రంగుల ఇంద్రధనుస్సు. పాటలు రాసేసుకున్నారండి. ఇంద్రధనుస్సులో 7 రంగులట, భూమి మీద ఏమి కుప్పుగొంతులట. సినిమా పాటలు. ఇంద్రధనుస్సులో 7 రంగులు, భూమి మీద కుప్పిగొంతులు. పాటలు రాసేసుకున్నారు, పాడేసుకున్నారు. అసలు ఈ ఇంద్రధనుస్సు ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాడు చూడండి. అది భూమి మీద నాకు భూమికి మధ్య గుర్తు, మేఘములో నా ధనుస్సు నుంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తు. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకు మీకు సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. అంటే గతంలో జలప్రళయం వచ్చింది, అప్పుడు మనుషులు మార్గాన్ని చెరిపేసుకున్నారు. మార్గమైన ఓడలోనికి ఎవరు వెళ్ళలేదు, మారు మనసు పొందలేదు. కాబట్టి ప్రకృతి నాశనం అయిపోయిందని బైబిల్ చెప్పింది. దాన్ని ఊరికే కాకుండా రుజువు కూడా చూపించాడు దేవుడు ధనుస్సు ద్వారా. ఇంకా నమ్మట్లేదని ఆ అరారాతు పర్వతాలలో కప్పడిపోయినటువంటి ఓడను కూడా బయటికి తీసి చూపించాడు ప్రపంచానికి.